జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాకినాడలో జర్నలిస్టులు కథం తొక్కారు. ఆంధ్రప్రదేశ్ వాకింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పిలుపు మేరకు సోమవారం డిమాండ్స్ డే నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి జర్నలిస్టులు కలెక్టరేట్కు చేరుకుని అక్కడ నిరసన వ్యక్తం చేసి రాస్తారోకో చేపట్టారు. రాస్తారోకో సమయంలో ట్రాఫిక్ ఎక్కువగా చేరుకోవడంతో అక్కడున్న పోలీసులు జర్నలిస్టులను సమన్వయం చేసి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నిరసన తెలియజేయాలని తెలపడంతో నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ షాన్ మోహన్ కు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు వాతాడ నవీన్ రాజ్, కార్యదర్శి ముమ్ముల్ లక్ష్మణ్ మాట్లాడుతూ జర్నలిస్టుల పట్ల ప్రభుత్వాల వైఖరి మారాలని కోరారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని జీవోలు విడుదల చేస్తూ దానికి అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నామని విమర్శించారు. చివరికి అక్రిడిటేషన్లు ప్రతి ఏడాది ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారన్నారు. అనేక రాష్ట్రాల్లో సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం ఇస్తున్నందున ఇక్కడ కూడా వెంటనే అమలు చేయాలని, ఇప్పటికైనా జిల్లాల్లోని జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, వెంటనే అక్రిడిటేషన్ల జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వాకింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏపీడబ్ల్యూజేఎఫ్ చేపట్టిన డిమాండ్స్ డేకు వైసీపీ జిల్లా నాయకులు మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా నాయకులు ఎండీ అధికార్, జి శోభన్ బాబు, డి శ్రీధర్, పురి శ్రీనాథ్, వల్లూరి నానాజీ, బాబీ, సత్యబాబు, వాసంశెట్టి శ్రీనివాస్, జగంపేట నియోజకవర్గ అధ్యక్షులు వీరభద్రరావు, కార్యదర్శి పండు, పిఠాపురం నియోజకవర్గ అధ్యక్షులు సత్య, పెద్దాపురం నియోజకవర్గ అధ్యక్షులు రెడ్డి, తుని నియోజకవర్గ నాయకులు బి ప్రవీణ్, పడాల ప్రసాద్, లోవరాజు, తాళ్లరేవు నాయకులు మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మద్దతు ప్రకటించిన వారిలో వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడి సిట్రాజా, మాజీ ఎంపీ వంగ గీత విశ్వనాథ్, మాజీ మంత్రి తోట నరసింహం, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, దౌలూరు దొరబాబు, కాకినాడ సిటీ వైసీపీ నాయకులు ఉన్నారు. జర్నలిస్టులకు సంబంధించిన అక్రిడిటేషన్ విషయంలో కూడా 2-3 సంవత్సరాలు అయితే తప్ప అక్రిడిటేషన్ కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. అలాగే చూస్తే జర్నలిస్టులకు సంబంధించిన ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి అటు టీడీపీ కావచ్చు, ఇటు జనసేన పార్టీ కావచ్చు, ఇటు వైసీపీ ప్రభుత్వం కావచ్చు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి అయితే హామీలు అయితే ఇస్తున్నాయి. ఇటు టీడీపీ వైసీపీ అయితే కనుక జీవోలు అయితే ఇచ్చే కానీ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అయితే ఇవ్వడం లేదు. మంత్రివర్గ ఉపసంఘం వేస్తున్నామని చెప్పి అధ్యయనం చేస్తామని చెప్తూ కాలయాపన చేస్తున్నారా తప్ప జర్నలిస్టులకు సంబంధించిన ఇళ్ల స్థలాలు అయితే ఇవ్వడం లేదు. అదేవిధంగా చూస్తే ఇతర రాష్ట్రాల్లో కూడా సీనియర్ జర్నలిస్టులకి అయితే పెన్షన్ సదుపాయం అయితే ఇస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో అయితే కనుక అటు తెలంగాణలో కానీ పెన్షన్ సదుపాయం జర్నలిస్టులకు సంబంధించి ఇవ్వడం లేదు. అనేక సమస్యలు అయితే జర్నలిస్టులు పెండింగ్లో ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టబోతుంది. ఇప్పటికే డిమాండ్స్ డే ఈరోజు నిర్వహిస్తూ అటు మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ప్రజాప్రతినిధులు అందరినీ కూడా కలిసి ఈ డిమాండ్స్ డే వినతిపత్రాలు ఇచ్చి జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. అర్హులైన వారందరికీ ఇవ్వాలి. అలాగే ఇళ్ల స్థలాలు చాలా ప్రధాన సమస్య. చాలా చోట్ల బీపీఎల్ కోటాలో ఎంతోమందికి పేదలకు గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చింది. కానీ చాలా తక్కువ మంది ఉంటారు జర్నలిస్టులు రాష్ట్ర వ్యాప్తంగా. వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి కంటితుడి జరుగుగా లాస్ట్లో ఎన్నికల ముందు మాత్రం హడావుడి చేసింది. కనీసం ఈ కూటమి ప్రభుత్వం అయినా సరే స్పందించి జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే కేరళ, బీహార్ ఇలాంటి చోట్ల వృత్తిపరంగా ఉన్న జర్నలిస్టులందరికీ కూడా పెన్షన్ సదుపాయం కల్పించారు. మొన్న కూడా బీహార్లో పెన్షన్ 6,000 నుంచి 15,000 పెంచారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎవరికీ కూడా పెన్షన్ ఇవ్వట్లేదు. కావున జర్నలిస్టుల సమస్యల మీద ఈ పెన్షన్ సౌకర్యం, అలాగే అక్రిడిటేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు ఇవన్నీ ఇవ్వాలని. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే హెల్త్ కార్డు ఉన్నాయి. మనం ప్రీమియం కడుతున్నాం, ప్రభుత్వంతో మన ప్రీమియం కూడా కడుతున్నాం. కానీ హెల్త్ కార్డులు ఎక్కడా పనిచేయట్లేదు. మొన్న ఈ మధ్యకాలంలోనే మన మిత్రులు 2-3 హాస్పిటల్కి వెళ్తే హెల్త్ కార్డులు మేము పనిచేయట్లేదని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి జర్నలిస్టుల హెల్త్ కార్డులు కూడా అవి అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని